హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్ని. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బేస్. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం బేసిక్ టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, చక్రవడ్డీ అండ్ బార్ వడ్డీకి చక్రవడ్డీకి డిఫరెన్స్ ఇంతకుముందు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ ఇప్పుడు మనం చెప్తున్న పాయింట్ చూడం. సపోజ్ ఇది 100 రూపాయలు అనుకోమా, 100 రూపీస్ని బార్ వడ్డీ చక్రవడ్డీగా మనం డివైడ్ చేయాలంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఆ తర్వాత ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. 100 రూపాయలు 10% ప్రకారం బారు వడ్డీ అన్నా మనకు 100లో 10% ప్రకారం, ఇక్కడ చక్రవడ్డీ కూడా 10% ప్రకారమే చేస్తున్నాం. 100 రూపాయలు 10% అంటే ఎంత? 10 రూపాయలు వడ్డీ అండ్ మొత్తం అమౌంట్ వచ్చేసి 110 రూపీస్. 100లో 10% 10, 100 ప్లస్ 10 అంటే ఎంత? 110 రూపీస్. ఆ తర్వాత చక్రవడ్డీ విషయానికి వచ్చేప్పటి 100లో 10% ఎంత? 10, 100 ప్లస్ 10 అంటే ఎంత? 110 రూపీస్. ఇది ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఈ బారు వడ్డీలో అయితే సింపుల్ ఇంట్రెస్ట్ లో అయితే మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ పర్సెంటేజ్ ఉంది కదా, ఈ పర్సెంటేజ్ 10% అనేది 100 మీద అప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ 10% అనేది 100 రూపాయల మీద అప్లై చేస్తే ఎంత? ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తే ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత? 120. బట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వచ్చేప్పటికి 10% అనేది 110 మీద అప్లై చేయాలి. 110లో 10% చేయాలి. 110లో 10% ఎంత? 11 కదా. 110 ప్లస్ 11 అంటే ఎంత? ఇది 121. ఇది సెకండ్ ఇయర్. చూసారా? ఫస్ట్ ఇయర్ లోనేమో 110 120 ఇలా వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇలా వచ్చింది. ఫస్ట్ ఇయర్ లో 110, సెకండ్ ఇయర్ 120. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో 110, ఆ తర్వాత 121 ఇలా వస్తుంది అనమాట. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా ఇది కాస్త 130 అవుతుంది. ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఈ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 120 మీద అప్లై చేయాలి. 121లో 10% ఎంత? 121లో 10% అది అంటే ఎంత? 12.1 ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే 133.1. ఇది నథింగ్ బట్ థర్డ్ ఇయర్. సో వాల్యూ ఇస్ నథింగ్ బట్ 133.1. ఇది థర్డ్ ఇయర్. అంటే నువ్వు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో మాత్రమే సింపుల్ కాంపౌండ్ ఈక్వల్ గా ఉంటుంది. సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ లో ఖచ్చితంగా ఈ వాల్యూ అనేది మనకి కొద్దిగా మారుతూ ఉంటుంది అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇయర్ లో సింపుల్ కాంపౌండ్ ఈక్వల్, సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అవుతుంది, దాన్ని చక్రవడ్డీ అంటాము. సో అంటే ఎవ్రీ ఇయర్ ఈక్వల్ గా ఉంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం, ప్రతి ఇయర్ మారుతూ ఉంటే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాము. సింపుల్ ఇంట్రెస్ట్ కి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఇది. బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య ఉన్న భేదం అనేది ఇది అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా. అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇది P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. అమౌంట్ ఈక్వల్స్ టు ఫార్ములా P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ఇది ఫార్ములా. మనకి చక్రవడ్డీలో బారు వడ్డీలో ఫార్ములా ఏంటి? బారు వడ్డీ ఈక్వల్స్ మన ఫార్ములా PTR డివైడ్ బై 100. కి అమౌంట్ కనుక్కున్న ఫార్ములా ఇది P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా అన్నామనకమ్మా, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే ఇది P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n మైనస్ 5. మొత్తంలో నుంచి అసలు మైనస్ చేస్తే వచ్చే చక్రవడ్డీ కాబట్టి ఇది మనకి పాయింట్. అమౌంట్ ఈక్వల్స్ టు ఫార్ములా P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. చక్రవడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే వచ్చే చక్రవడ్డీ అంట. ఇప్పుడు దీని మీద ఉన్న బేసిక్స్ మనం చదవము. చక్రవడ్డీలో ఉన్న బేసిక్స్ మనం చదవము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 4000 రూపీస్ అన్నాడు, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% అన్నాడు, అండ్ టైం పీరియడ్ 2 ఇయర్స్ అన్నాడు. 4000 రూపాయల పైన సంవత్సరాల 10% ప్రకారం 2 సంవత్సరాలకి చక్రవడ్డీ ప్రకారం వచ్చు మొత్తం ఎంత అన్నాడు. చక్రవడ్డీ ప్రకారం వచ్చు మొత్తం ఎంత అన్నాడు. ఫైండ్ ద అమౌంట్ ఆన్ 4000 రూపీస్ at 10% per annum for 2 years. At 10% per annum for 2 years. నా ఉద్దేశం అంటే ఇక్కడ ఇచ్చిన ప్రిన్సిపల్ అనేది 4000 రూపీస్ కదా. ఆ 4000 రూపీస్ ఇంటూ 1 ప్లస్ 10% కాబట్టి ఇది నథింగ్ బట్ ఇదంతా 10/100 హోల్ స్క్వేర్ టైం పీరియడ్. అంటే ఇది దేని ప్రకారం చేస్తున్నాం మనం ఇక్కడ? మన ఫార్ములా ఇది. మన ఫార్ములా ఏంటంటే P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. P అంటే ప్రిన్సిపల్, అంటే తెలుగులో ఏమంటామని అసలు అంటే 4000 రూపాయలు 1 ప్లస్ ఎంత పర్సెంటేజ్? 10% హోల్ స్క్వేర్ టైం పీరియడ్ 2 ఇయర్స్ కాబట్టి 4000 ఇంటూ 1 ప్లస్ 10 డివైడ్ బై 100. సో 1 ప్లస్ 10/100 హోల్ స్క్వేర్. 4000 ఇంటూ 1 ప్లస్ 10/100 హోల్ స్క్వేర్.
సో నేనేమన్నా ఇక్కడ క్యాలిక్యులేషన్ లో 100 into 1 అంటే 100 plus 10 అంటే ఎంత 110. సో ఈజ్ నథింగ్ బట్ ఈ వాల్యూ అనేది ఏమవుతుంది, ఇది 4000 into 100 plus 10 110 కాబట్టి ఇది 110 divided by 100 into 110 divided by 100 అవుతుంది. 4000 into 110 by 100 into 110 by 100 చేయాలి. ఎందుకు 2 times రాస్తున్నామంటే 2 years కాబట్టి. ఇక్కడ క్యాలిక్యులేషన్ లో నీకు డైరెక్ట్ గా నీకు చెప్పట్లేదు, ఇది ఎలా ఫామ్ అవుతుందో చెప్తాను. ఇక నువ్వేం చేస్తావంటే ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి ఇదంతా కూడా ఇది పక్కన పెట్టేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 100 రూపాయల పైన ఉండేదాన్ని వడ్డీ అంటాము. 10% మీనింగ్ ఏంటంటే 100 రూపీస్ 10 రూపీస్ వడ్డీ కాబట్టి మనకి 100 plus 10 అంటే ఎంత 110. 4000 110 by 100 అంటే 110 by 100 చేయాలి ఇక్కడ మనకి. సో ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత 4840 4540 రూపాయలు 4840 రూపాయలు. అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎంత అంటే ఇది 4840 4840 రూపాయలు 4840 రూపాయలు 4840 రూపాయలు ఇది మనకి అమౌంట్. అమౌంట్ నుంచి కనుక ప్రిన్సిపల్ మైనస్ చేస్తే వచ్చేదని ఇంట్రెస్ట్ అంటాం. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎంత 840. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ప్రిన్సిపల్ అనేది ఎంత అంటే ఇక్కడ మనకి 6000 రూపీస్ తీసుకో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% అన్నాం. టైం పీరియడ్ ఈక్వల్స్ 2 years అన్నాం అనుకో. సో ఇక్కడ 6000 రూపాయల పైన వడ్డీ శాతం 20% ప్రకారం టైం పీరియడ్ 2 years అన్నాం అనుకో. మనకి ఇది క్యాలిక్యులేషన్ లా చేయాలన్నాం అనుకో. 6000 రూపాయల పైన సంవత్సరానికి 20% ప్రకారం 2 సంవత్సరాలకి వచ్చే బారు వడ్డీ ఎంత అన్నాం అనుకో. సో ఇక్కడ చూడ ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ లో ఇక్కడ ప్రిన్సిపల్ యొక్క వాల్యూ అనేది ఎంత అంటే ఇది 6000 రూపాయలు ఇలా రాసే 6000 రూపాయలు ఎంత వడ్డీ శాతం ప్రకారం అన్నాడు 20% ప్రకారం అన్నాడు. 20% ప్రకారం అన్నాడు కాబట్టి ఇది వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 120 divided by 100 రాయాలి. ఎందుకు 120 రాస్తామంటే ప్రతి 100 రూపాయలకి 20 రూపాయల వడ్డీ కాబట్టి 120 divided by 100. ఇది కేవలం బేసిక్స్, ఎంతకన్నా ఈజీగా సింపుల్ వేలో మనం షార్ట్ కట్ చేయొచ్చు కదా. కానీ ఫస్ట్ నేనేమంటే ఫస్ట్ ఈ క్లాస్ అంతా కూడా ఓన్లీ ఫర్ నాన్ మ్యాథ్స్ పర్పస్. 6000 into 120 by 100 into 120 divided by 100 చేయాలి. ఎందుకు ఫ్రాక్షన్ ఫార్మ్స్ భిన్న రూపాయలు 2 సార్లు రాస్తున్నామంటే బికాజ్ వీ హావ్ హౌ మెనీ ఇయర్స్ 2 years. 6000 into 120 by 100 into 120 by 100 చేయాలి. ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సల్, 2 zeros and 2 zeros క్యాన్సల్. సో 144 6 చేయండి. క్యాలిక్యులేషన్ ఎంత వస్తుంది 8640 8640 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. చాలా సింపుల్ గా. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయగలిగితే చాలు మనకు ఆటోమేటిక్ ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాము ప్రిన్సిపల్ 10,000 రూపీస్ అన్నాం. ప్రిన్సిపల్ అనేది 10,000 రూపీస్ అన్నాం, 10,000 రూపాయలు అన్నాము, అసలు 10,000 రూపాయలు. తర్వాత వడ్డీ శాతం అనేది 10% అన్నాము అనుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ 10% అన్నాము. టైం పీరియడ్ ఈక్వల్స్ ఎంత అంటే 3 years అన్నాము. కాలం ఈక్వల్స్ 3 సంవత్సరాలు అన్నాము. అసలు 10,000 రూపాయల పైన జాతీయ అసలు 10,000 రూపాయల పైన సంవత్సరానికి 10% ప్రకారం టైం పీరియడ్ 3 years కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అన్నాను అనుకో. ఇది 10,000 రూపాయలు 10,000 రూపాయలు ఇంటూ ఎంత పర్సెంట్ ప్రకారం 10% కాబట్టి దాన్ని 110 by 100 గా రాయండి. 110 by 100 10,000 ఇంటూ 110 by 100 ఇంటూ ఇది కూడా 110 by 100. ఆ తర్వాత కూడా 110 divided by 100 రాయండి. 10,000 into 110 by 100 into 110 by 100 into 110 by 100 రాయండి. ఎందుకు ఫ్రాక్షన్ ఫార్మ్ ని 3 times రిపీట్ చేస్తామంటే ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంది 3 years ఉంది కాబట్టి 10,000 into 110 by 100 into 110 by 100 into 110 by 100 క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, క్యాలిక్యులేషన్ చేయండి. ఆ వచ్చేదే మన ఆన్సర్. కింద ఉండే మొత్తం 2 4 6 zeros 4 5 6 zeros 11 into 11 into 11 అంటే ఎంత 1331 1331 పక్కన 0. సో ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే 13,310 13,310 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. 13,310 రూపాయలు అనేది మనకు ఆన్సర్. రైట్, రఫ్ చేస్తున్నానా? అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు. ప్రిన్సిపల్ అనేది 4,000 రూపీస్ అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ టైం పీరియడ్ ఈక్వల్స్ టు 2.5 years అన్నాడు అనుకున్నాం. టైం పీరియడ్ ఈక్వల్స్ 2.5 years అంటే నా ఉద్దేశం ఏంటంటే 4,000 రూపాయల పైన సంవత్సరం 20% ప్రకారం 2.5 సంవత్సరాలకు
వచ్చే బారు వడ్డీ ఎంత అన్నాడు. సో ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 4000 రూపీస్ అన్నాడు అనుకో, ఇది 4000 ఇంటూ ఎంత పర్సెంట్ ప్రకారం అన్నాడు 20% కాబట్టి 120/100 అంటే 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇది 120/100 చేయాలి, 120/100 చేయాలి. ఇంకొక ఇయర్ ఉంది కాబట్టి ఇది కూడా 120/100 చేయాలి. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది, హాఫ్ ఇయరే కదా. రైట్ చూడు, 1 ఇయర్కి 20%, సంవత్సరానికి 20% అయినప్పుడు 1 ఇయర్కి 20% అయినప్పుడు హాఫ్ ఇయర్కి ఎంత అంటే 10%, హాఫ్ ఇయర్కి ఎంత అంటే 10% కాబట్టి 110/100. 4000 ఇంటూ 120/100 ఇంటూ 120/100 ఇంటూ 110/100 110/100. సో ఇక్కడ 2 4 6 3 4 5 6 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి మిగిలింది 144 4 576 576 ఇంటూ 576 ఇంటూ 11 చేస్తే వచ్చేది ఆన్సర్. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ హాఫ్ ఇయర్ అన్నప్పుడు ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని సగం చేయాలంటే, వడ్డీ శాతాన్ని సగం చేయాలి. అంతేగాని మనకి ఇక్కడ ఉన్న మొత్తం 120 ఆఫ్ చేస్తే అయిపోతుంది. సో కాబట్టి 576 ఇంటూ 11 చేయాలి. ఆ 576 ఇంటూ 11 చేస్తే వచ్చేది ఆన్సర్ ఇక్కడ మనకి. అంటే 576 ఇంటూ 11 అన్న మనకి ఎంత 6 6 + 7 అంటే ఎంత 13, 6 + 7 అంటే 13, 7 + 5 అంటే 12 + 1 అంటే ఎంత 13. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న వాల్యూ 5 5 + 1 అంటే ఎంత 6. సో కాబట్టి వాల్యూ ఈక్వల్ 633 అన్నమాట, 6336 రూపాయలు ఆన్సర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ 2 ఇయర్స్ అనుకుంటా, 2 ఇయర్స్ ఇక్కడ వాడు ఇచ్చేటప్పుడు ఇక్కడ 2 ఇయర్స్ అండ్ 3 మంత్స్ ఇచ్చాడు అనుకో, 2 సంవత్సరాల 3 నెలలు ఇచ్చాడు అనుకో, 2 ఇయర్స్ అండ్ 3 మంత్స్ ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మనకి 4000 రూపీస్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అండ్ 2 ఇయర్స్ అండ్ 3 మంత్స్ అని అనుకో, 2 సంవత్సరాల 3 నెలలు అన్నాం అనుకో. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ లో చూడండి, ఇది 4000 రూపాయలు, ఇది 4000 రూపీస్ అండ్ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇది 120/100 రాయాలి. మళ్ళీ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎంత రాస్తారు, ఇది 120/100 రాయాలి. తర్వాత ఈ మధ్యలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ 20% అంటే 20% వడ్డీ శాతం అన్నారు కదా. సంవత్సరానికి 20% అయినప్పుడు అర్ధ సంవత్సరానికి ఎంత మనకి 6 మంత్స్కి ఎంత 10%, ఇంకొక 3 మంత్ దానిలో సగం అంటే ఎంత 5%. సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 105/100. 4000 ఇంటూ 120/100 ఇంటూ 120/100 ఇంటూ 105/100. సో క్యాలిక్యులేషన్ చూడక మనకి 2 సున్నాలు, ఇక్కడ ఉన్న 0 0 క్యాన్సిల్, ఆ తర్వాత 2 zeros క్యాన్సిల్. ఇక మొత్తం క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇక్కడ చూడక మనకి ఇది 2 2s ఇది 2 5s, 2 2s 2 5s, 5 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 21 టైమ్స్ పోతే. సో ఈ క్యాలిక్యులేషన్ చూడు ఇక్కడ 42 ఇంటూ 144 చేయాలి. 42 ఇంటూ 144 చేస్తే మనకి వచ్చేది మన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే టైం పీరియడ్ ఎలా అయితే ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అలా రెస్పాండ్ అవ్వాలి. ఇక టైం పీరియడ్ 3 మంత్స్ అంటే కాబట్టి 20/4 చేయాలి, ఇక్కడ 5% అప్లై చేయాలి. అంటే 4000 ఇంటూ 120/100 ఇంటూ 120/100 ఇంటూ 105/100 42 ఇంటూ 144 క్యాలిక్యులేషన్. 42 ఇంటూ 144 మనం చేయాల్సిన క్యాలిక్యులేషన్. ఇలా అంటే ఇక్కడ వాడు ఏది ఇచ్చినా సరే మనం దాని ప్రకారం మనం రెస్పాండ్ చేయాలన్నమాట. మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అనేది 5000 రూపీస్ ఇచ్చేసి, రేట్ ఆఫ్ 20% ఇచ్చేసి, టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అండ్ 73 డేస్ అన్నాడు అనుకో. 2 ఇయర్స్ అండ్ 73 డేస్, 2 ఇయర్స్ అండ్ 73 డేస్, 2 ఇయర్స్ అండ్ 73 డేస్ అన్నాడు అనుకో, 2 ఇయర్స్ అండ్ 73 డేస్ అన్నాడు అనుకో. సో చూడు ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న 73 డేస్ 1 ఇయర్ లో ఎంత పాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత పాటు చేయాలి. ఇది 5000 రూపీస్ ఇంటూ 20% ప్రకారం కాబట్టి ఇది ఎంత రాస్తాం ఇక్కడ, ఇది 120/100 ఇంటూ 120/100 అండ్ ఎన్ని డేస్ అన్నాడు 73 డేస్ అన్నాడు కదా. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ కి సంవత్సరానికి, సంవత్సరంలో 73 డేస్ అనేది ఎంత పార్ట్ 1/5 పార్ట్ కాబట్టి 20/5 చేయండి. వాల్యూ ఈక్వల్స్ ఎంత 104, అది 104/100. సో కాబట్టి చూడు 5000 ఇంటూ 120/100 ఇంటూ 120/100 ఇంటూ 104/100. 73 డేస్ అనేది 20% తో కంపేర్ చేస్తే ఎంత పార్ట్ ఉంటే దీన్ని కూడా అంతే పార్ట్ చేయాలన్నమాట. సో ఇది నా పాయింట్ ఇక్కడ మనకి ఇలా. సో ఇక్కడ ఇలా అనుకుంటా సార్ చూడండి, ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది మనకి ఇలా కూడా 5000 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% టైం పీరియడ్ అనేది 1 ఇయర్ ఇచ్చేసి వాడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకో.
కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు అనుకో. సో మనకి 5,000 రూపాయల పైన సంవత్సరం 20% ప్రకారం ఒక సంవత్సరానికి వడ్డీని ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్క చేస్తున్నట్లయితే వచ్చే మొత్తం ఎంత, చక్రవడ్డీ ప్రకారం వచ్చే మొత్తం ఎంత అన్నాడు అనుకో. సో ఇది మన క్యాలిక్యులేషన్ లో ఇలా తీసుకోవాలి. ఇది 5,000 రూపాయలు, ఇది 5,000 రూపీస్ ఇంటూ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నా 20% అన్నాడు కదా. సంవత్సరానికి వడ్డీ శాతం 20% అయినప్పుడు అర్ధ సంవత్సరానికి ఎంత 110. అంటే ప్రతి అర్ధ సంవత్సరానికి తిప్పి కొడుతున్నప్పుడు చూడక మనకి ఇక్కడ ఈ 1 ఇయర్ లో టైం పీరియడ్ కోస్ట్ 1 ఇయర్ కదా, సంవత్సరానికి ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉన్నాయో ఆలోచించాలా. 1 ఇయర్ లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉన్నాయి, 2 హాఫ్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 5,000 into 110/100 into 110 divided by 100. 5,000 into 110/100 into 110/100 చేయాలి. 20% వడ్డీ సంవత్సరానికి, అర్ధ సంవత్సరానికి ఎంత 10%. అలాంటి 10% ఎన్ని అప్లై చేయాలి సంవత్సరానికి? సంవత్సరం అనేది మనకి 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్ అంటే 2 హాఫ్ ఇయర్స్ కాబట్టి 5,000 into 110/100 into 110/100 చేయాలి క్యాలిక్యులేషన్. ఆ క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేది మన ఆన్సర్. అదే క్యాలిక్యులేషన్ స్కిప్ చేస్తున్నాం, మీ క్యాలిక్యులేషన్ చేయాలి. సపోజ్ ఇక్కడ 20% అని ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1.5 ఇయర్ అన్నాడు. ఒకవేళ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకోమా, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకో. 5,000 రూపాయల పైన సంవత్సరానికి 20% ప్రకారం 1.5 సంవత్సరాన్ని ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్క కొడుతున్నట్లయితే వచ్చే మొత్తం ఎంత, చక్రవడ్డీ ప్రకారం వచ్చే మొత్తం ఎంత అన్నాడు అనుకో. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఇది 5,000 రూపాయలు ఇంటూ ఎంత పర్సెంట్, 20%. హాఫ్ ఇయర్కి ఎంత 10%. సో ఈ క్యాలిక్యులేషన్ ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత 110/100 into 110/100 into 110 divided by 100. 5,000 రూపాయలు ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 చేయండి. 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100. ఎందుకు 3 టైమ్స్ రాస్తున్నామంటే 1.5 ఇయర్ లో మనకి హాఫ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 సార్లు అప్లై చేయాలి. 5,000 ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, అంటే నువ్వు ఇక్కడ అప్లికేషన్ చేయటం అనేది ఎలానే తెలియాలి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అనేది 10,000 ఇచ్చేసి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఇచ్చేసి 1 ఇయర్ క్యాలిక్యులేషన్ లో వాడు ఏమనంటే క్వార్టర్ ఇయర్లీ అన్నాడు. క్వార్టర్ ఇయర్లీ అంటే ప్రతి త్రైమాసికానికి ప్రతి 3 నెలలకి లెక్క పెడుతున్నట్లయితే అన్నాడు అనుకో. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడు, ఇక్కడ ఇది 10,000 రూపాయలు, ఇది 10,000 రూపాయలు ఇంటూ 10,000 రూపీస్ ఇంటూ ఎంత పర్సెంట్ ప్రకారం అంటే 20% ప్రకారం. క్వార్టర్ ఇయర్ అంటే ప్రతి 3 మంత్స్. 3 మంత్స్ అంటే ఇయర్లో ఎంత పార్ట్, 1/4 పార్ట్ కాబట్టి ఇక్కడ వడ్డీ శాతాన్ని 1/4 చేయండి. 20/4 అంటే ఎంత, 5% కాబట్టి ఇది ఎంత 105 divided by 100. 10,000 into 105/100. అలానే 1 ఇయర్ లో ఎన్ని 3 మంత్స్ ఉంటాయి, ఒక సంవత్సరానికి ఎన్ని 3 మంత్స్ అంటే 4 3 మంత్స్. 4 3 12 కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 10,000 into 105/100 into 105/100 into 105/100 into 105/100. 10,000 into 105/100 into 105/100 into 105/100 క్యాలిక్యులేషన్ చేయండి. అది చేస్తే వచ్చేది ఆన్సర్. ఇక్కడ ఎందుకు 4 టైమ్స్ రాసామంటే 1 ఇయర్ లో ఒక సంవత్సరంలో ఎన్ని 3 మంత్స్ వస్తాయి, ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి అంటే 4 క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి 10,000 into 105/100 into 105/100 into 105/100 into 105/100 ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది మనము హాఫ్ ఇయర్లీ అన్నా క్వార్టర్ ఇయర్లీ అన్నా చక్రవడ్డీ ప్రకారం అమౌంట్ కనుక్కోవడం అనేది ఇలా. నీకు అక్కడ ఉన్న ఫార్ములాలో ప్రిన్సిపల్ కనుక్కోవడం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం, టైం పీరియడ్ కనుక్కోవడం ఇవన్నీ అయిపోతే మనకి అట్లా. ఒక్కోసారి వాడు అమౌంట్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఇలా ఇచ్చాడు అనుకో, అమౌంట్ వచ్చేసి 6,050 రూపీస్ అన్నాడు. అమౌంట్ వచ్చేసి 6,050 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% అనేసి, టైం పీరియడ్ ఈక్వల్స్ 2 ఇయర్స్ అన్నాడు. వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ అన్నాడు. మనం చూడగా వాడు చెప్పే దాని ప్రకారం ఏంటంటే కొంత అసలు పైన సంవత్సరానికి 10% ప్రకారం 2 సంవత్సరాలకు వచ్చే మొత్తం 6,050 రూపాయలు అయినట్లయితే 6,050 రూపాయలు అయినట్లయితే అసలు ఎంత? నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడు, వాడు ఇచ్చిన వాల్యూ అనేది ఎంత అంటే ఇది 6,050 రూపాయలు కదా. 6,050 రూపాయలు ఇంటూ 6,050 రూపీస్ ఇంటూ మనకు కావాల్సింది ప్రిన్సిపల్ కాబట్టి 100s పైన ఉండాలి. ప్రిన్సిపల్ కాబట్టి 100s పైన ఉండాలి. ఆ 100 పైన రాసాయి.
100 పైన రాసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి 110 కింద రాశారు. 6050 ఇంటూ 100/110 ఎన్ని టైమ్స్ రాయాలంటే 2 టైమ్స్ రాయాలి. ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ 2 ఇయర్స్ కాబట్టి మనకి 2 సంవత్సరాలు ఉంది కాబట్టి 2 టైమ్స్ రాయాలి. 6050 ఇంటూ 100/110 ఇంటూ 100/110 చేయాలి అంతే క్యాలిక్యులేషన్. ఓకే 6050 ఇంటూ 100/110 ఇంటూ 100/110 చేయాలి. ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే హండ్రెడ్స్ పైన ఉండాలా, అమౌంట్ కనుక్కోవాలంటే 120 130 పైన ఉండాలి. 6050 ఇంటూ 100/110 ఇంటూ 100/110 క్యాలిక్యులేషన్ చేయాలి. వచ్చేది మన ఆన్సర్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. అమౌంట్ ఈక్వల్స్ టు 8640 అన్నాడు. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 20% అన్నాడు. టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అన్నాడు. వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ అన్నాడు. ఈ అమౌంట్ యొక్క వాల్యూ అనేది ఎంత అంటే 8640 కదా. 40 ఇంటూ ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే హండ్రెడ్స్ పైన ఉండాలి. 100/110 ఇంటూ 100/110 8640 ఇంటూ 100/120 ఇంటూ 100/120 చేయండి. నువ్వు చెప్పేటప్పటికి ఎందుకు ఫ్రాక్షన్ 2 టైమ్స్ రాస్తున్నామంటే బికాజ్ యూ హ్యావ్ 2 ఇయర్స్. 8640 ఇంటూ 100/120 ఇంటూ 100/120 ఎందుకు 120 రాస్తాం? there is interest of 20%. 20% వడ్డీ అన్నాడు కాబట్టి 20% తీసుకోవాలా. 8640 ఇంటూ 100/120 100/120 ఓకే. ఇది అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అండ్ రిపీట్ చేసిన పాయింట్ ఏంటంటే నేను గుర్తుపెట్టుకో. రిపీట్ చేసిన పాయింట్ అంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే హండ్రెడ్స్ పైన ఉండాలి. అమౌంట్ కనుక్కోవాలంటే 120 110 130 పైన ఉండాలి. రైట్. అంటే దాని తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం? అమౌంట్ కనుక్కున్నాం, ప్రిన్సిపల్ కనుక్కున్నాం. ఆ తర్వాత కొద్దిగా ప్రాబ్లమ్స్ కొద్దిగా ప్రాబ్లమాటికల్గా ఇస్తే ఇలా ఇస్తాడు. సో చూడండి మనకి ఇక్కడ అమౌంట్ వచ్చేసి 6050 రూపీస్ ఇచ్చాడు. అమౌంట్ వచ్చేసి 6050 రూపీస్ ఇచ్చాడు. అండ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 5000 రూపీస్ ఇచ్చాడు. 5000 రూపీస్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ వచ్చేసి 5000 రూపీస్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత ఇచ్చాడంటే 10% ఇచ్చేసి టైం పీరియడ్ అడుగుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ లో గుర్తుపెట్టుకో. ఇంట్రెస్ట్ అనే ప్రాబ్లమ్స్ లో గుర్తుపెట్టుకో. కనుక్కుంటే అమౌంట్ కనుక్కోవాలా, లేకపోతే ప్రిన్సిపల్ కనుక్కోవాలా, లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా, లేకపోతే టైం పీరియడ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనము ఒకసారి మనం ప్రొసీజర్ చేద్దాం. చూడు ఇక్కడ ప్రొసీజర్ అనేది వెరీ స్ట్రాంగ్ గా ఉండాలి. కాబట్టి మనం ఏంటంటే అమౌంట్ ఈక్వల్స్ మన ఫార్ములా ఇది P into 1 plus R by 100 whole power n. Amount equals to formula P into 1 plus R by 100 whole power n. అమౌంట్ అనేది ఎంత ఉంది ఇక్కడ మనకి 6050 కదా. ఇది 6050 రూపాయలే కదా. 6050 రూపాయలు ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత 5000 రూపీస్ ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. 1 ప్లస్ 10/100 ఎన్ని ఇయర్స్ మనకు 6050 equals to 5000 into 1 plus 10/100 whole power n. సో ఈ క్యాలిక్యులేషన్ లో చూడమంటే మనకి ఇది ఏ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 0 and 0 క్యాన్సిల్. 5 అనేది దీనిలో 121 టైమ్స్ అవుతుంది. ఇది 5 అనేది దీనిలో 100 టైమ్స్ అవుతుంది. అండ్ ఈ క్యాలిక్యులేషన్ అయితే మనకి ఏ తీసుకుంటుంది ఏమవుతుందంటే ఇది 121 divided by 100 is equals to 0 0 క్యాన్సిల్ అయితే 1 plus 1/10 అంటే వాల్యూ ఈజ్ నథింగ్ ఎంత అంటే 11/10 whole power n. ఇది నథింగ్ బట్ 121 అంటే ఎంత 11 స్క్వేర్ అండ్ 100 అంటే ఎంత 10 స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత అంటే 11/10 whole power n. ఇది ఎంత అవుతుంది? ఇది 11/10 whole power 2 ఈక్వల్స్ టు 11/10 whole స్క్వేర్. భూములు సమానంగా